బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై ఒక వారం రోజుల్లోనే ఇప్పుడు దారుణమైన ఎలిమినేషన్. సో బేబక్కని మొదటి నుంచి అందరూ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. బేబక్కనే కాదు, బిగ్ బాస్ కి సంబంధించినటువంటి ప్రతి సీజన్ లో ఇలాంటి ఒక ఏజ్ కి సంబంధించినటువంటి కొంచెం హయ్యర్ గా ఉన్న వాళ్ళని ముందుగానే పంపించేయడం అలవాటు. అది ప్రతి సీజన్ లోనూ ఒకరుంటారు. ఈసారి బేబక్క ఆ లిస్ట్ లోకే వచ్చేసింది. సో సీనియర్ సిటిజన్ అని చెప్పి పంపించేశారా, లేకపోతే వాళ్ళతో మింగిల్ అవ్వలేదని చెప్తున్నారా? అసలు డామినేట్ అయ్యేటువంటి వ్యక్తిత్వం కాదు. మరి అందరితో కలుపుకోవడానికి పాపం ఎంతో ప్రయత్నం చేసింది. వంట వార్పులో కూడా సాయం చేసింది. మరి అలాగే ఎవరు తన మీద నిందలేసినా మాటలు తూలినా కూడా సైలెంట్ గా ఉంది. సో నిజంగా నామినేషన్ సమయంలో అందరూ ఒక ఈజీ టార్గెట్ గా బేబక్కని పెట్టుకున్నారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి ఎక్కడ ఎవరి నుంచి ఫ్యాన్స్ ఉంటారో తెలియదు కాబట్టి బేబక్కని అందరూ కూడా అయితే టార్గెట్ చేసుకున్నారు. అనుకున్న దాని ప్రకారమే కంటెస్టెంట్స్ కి ఓట్లు చేయడానికి అందరు అభిమానులు ఉంటే బేబక్కి ఓట్లు వేసేవాళ్ళు, లేదా నిజంగానే ఒకవేళ ఓట్లు వేసినా అన్ఫేర్ గా ఎలిమినేషన్ అయిందా? సో బిగ్ బాస్ సీజన్ 8 అనేది స్టార్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి 14 మందిలో జోడీలుగానే వచ్చారు. అందులో హైలైట్ అవుతున్నది మొదటి నుంచి సో సోనియా కావాలనే తనకి తాను వాక్చాతుర్యాన్ని ప్రదర్శించుకోగా, నిఖిల్ అందరికీ లీడర్ లాగా వ్యవహరించడం, నయనిక తన వెంట ఉండడం, అలాగే ఇంకా యష్మి కానీ లేకపోతే తనతో పాటు ఉంటున్నటువంటి మిగతా కంటెస్టెంట్స్ కానీ బాగానే టార్గెట్ అవుతున్నారు. అయితే ఎలిమినేషన్ వీక్ వచ్చేసరికి సో మణికంఠ చేసినటువంటి అపరిచితమైనటువంటి యాక్షన్, ఆ తర్వాత మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. సో వీళ్ళందరిలోకి విష్ణుప్రియ బాగానే ఫస్ట్ సేవ్ అయిపోయింది. ఆ తర్వాత ఒక్కొక్కరు సేవ్ అవగా చివరికి బేబక్కనే బలి చేశారు. కాకపోతే ఓట్లు పడినా బేబక్కని అన్ఫేర్ ఎలిమినేషన్ చేశారని, బేబక్క వల్ల అక్కడే గ్లామర్ షోను గొడవలు జరగడం లేదు కదా, కాబట్టి ఆటలో కరివేపాకులా ఆమె ఎందుకని తీసేశారు బిగ్ బాస్ అంటూ బేబక్క ఫ్యాన్స్ కొంతమంది అయితే చెప్తున్నారు. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే ఇంకొక మరి పూట ఆగాల్సిందే.